కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మాడభూషి అరవిందవల్లి గారు రాసిన బామ్మ బొంబాయి ప్రయాణం అనే కథ విందాం. కాంతమ్మ ఉదయమే లేచి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టి తల ఎత్తి నిలబడి ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయి బుగ్గలు నొక్కుకొని, హారి బడవా, చెప్ప చేయకుండా ఇలా ఊడిపడ్డావేంట్రా అంటూ మనవడిని కౌగిలించుకుంది. నిన్ను ఆశ్చర్యపరచాలని ఫోన్ చేసి చెప్పలేదు బామ్మ అంటూ కాంతమ్మను కౌగిలించుకున్నాడు శశాంక్. బ్రష్ చేసుకోనరా, వేడివేడి కాఫీ ఇస్తాను అంది కాంతమ్మ. సరే బామ్మ అంటూ తన సూట్ కేసు తీసుకొని లోపల గదిలోకి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేటప్పటికి కాంతమ్మ వేడివేడి కాఫీ 2 గ్లాసుల్లో తీసుకొని వచ్చింది. ఇద్దరు సోఫాలో కూర్చొని తాగిన తర్వాత, మీ ఆవిడని కూడా తీసుకురాలేకపోయావా అంది కాంతమ్మ. తనకు సెలవు లేదు బామ్మ అన్నాడు శశాంక్. సరే గాని పెళ్ళై 2 ఏళ్లు దాటుతుంది, ఇంకా పిల్ల పిచ్చుక ఏమైనా కనేది ఉందా లేదా అంది. పిల్లలను కనే ఉద్దేశం ఉంది కానీ పిచ్చుకలను కను అంటూ నవ్వసాగాడు శశాంక్. పెళ్ళైనా అల్లరేమీ తగ్గలేదు. ఏదో నేను బతికుండగా ఒక నలుసును మీరు కంటే 4వ తరం వాళ్ళని చూసిన ఆనందంలో మీ తాతగారిని స్వర్గంలో కలుసుకోవడానికి ఆనందంగా వెళ్ళిపోతాను అంది కాంతమ్మ. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బామ్మ, నా పిల్లల్ని పెంచుద్దా అన్నాడు శశాంక్. మీ అమ్మ నాన్న అమెరికాలో ఉండి పిల్లవాడికి మన చదువు పద్ధతులు తెలియాలని నన్ను పెంచమంటే మీ తాతగారి సహాయంతో పెంచాను. నేను ఇప్పుడు ఏం చేయగలను? సరే గాని 2 చెంబులు నీళ్లు పోసుకొని దీపారాధన చేసి వంట చేస్తాను, తిని పడుకుందువు గాని, రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ వెళ్ళింది. భోజనాలు అయ్యాక శశాంక్ బామ్మ పక్కన కూర్చొని, బామ్మ నేనొకటి చెప్తాను, కాదనుకు. నీకెప్పటి నుంచో విమానం ఎక్కాలని ఉందని రేపటికి మన ఇద్దరికి బొంబాయికి టికెట్లు కొన్నాను. నా పెళ్ళయ్యాక నా సంసారం కూడా చూడలేదు కదా అన్నాడు. నేనెందుకురా మీ మధ్యలో పానకంలో పొడకలా? అయినా నాకు అక్కడ తెలుసున్న వాళ్ళు ఎవరున్నారు? మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది అంది కాంతమ్మ. బామ్మ, శ్వేత 2 వారాలు సెలవు పెట్టింది, నిన్నందరికీ పరిచయం చేస్తుంది. నీకు భాష రాదన్న ప్రాబ్లం లేదు. తాతగారు రైల్వేలో పనిచేయడం వలన బెంగాల్ ఒరిస్సా అన్నీ తిరిగి హిందీ నేర్చుకున్నావు. నీకు వచ్చిన విద్యలన్నీ అక్కడ అందరికీ నేర్పిద్దు గాని. 90 ఏళ్ళు వచ్చినా ఇంత యాక్టివ్గా ఉన్నావని నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. శని ఆదివారాల్లో మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకి తిప్పుతాను. షారుఖ్ ఖాన్ నీ ఫేవరెట్ హీరో కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా అని నవ్వుతూ అన్నాడు శశాంక్. చాలేరా భడవా. సరే, నా బట్టలతో పాటు స్వెట్టర్లు అల్లే సూదులు, క్రోషియా సూదులు, దారాలు అన్నీ పట్టుకెళ్ళాలి అంది కాంతమ్మ. పైనుంచి సూట్ కేసు తీసి, బామ్మ నీ సామానంతా తీసుకురా, నేను సర్దుతానని అన్నీ సర్దాడు శశాంక్. బామ్మ, రేపు తెల్లవారుజాము 5 గంటలకు స్నానం చేసి కాఫీ తాగి బయలుదేరాలి. ఫ్లైట్ 7 గంటలకి. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి 45 నిమిషాల ప్రయాణం. నేను ఒక కునుకు తీస్తా గాని నీ దోస్తాన్లందరినీ కలిసి చెప్పిరా, మళ్ళీ వాళ్ళంతా బెంగ పెట్టుకుంటారు అన్నాడు శశాంక్. కాంతమ్మ చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉంటుంది. పిన్నిగారు, బామ్మగారు, అమ్మమ్మగారు అంటూ అందరూ ఈవిడితో వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఊరడిల్లుతుంటారు. ఈవిడ పచ్చళ్ళు కూరలు వాళ్లకు రుచి చూపిస్తే వాళ్ళు ఏదో కాయో పండో ఇచ్చి ఆవిడ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటుంటారు. శశాంక్ ముందుగా బుక్ చేసిన టాక్సీ రాగానే 2 సూట్ కేసులు డిక్కీలో పెట్టి ఇద్దరు 2 చేతి బ్యాగులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ముందుగా లగేజ్ చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ ఆన్లైన్లో తీసుకోవడంతో 2 బ్యాగులతో వీల్ చైర్ దగ్గరకు కాంతమ్మను తీసుకెళ్లి పేపర్లు చూపించగానే ఒక అమ్మాయి, కూర్చోండి బామ్మగారు అంది. నాకెందుకురా చక్రాల కుర్చీ, నా కాళ్ళు బాగానే ఉన్నాయిగా, నేను నీతో పాటు నడుస్తాను అంది కాంతమ్మ. బామ్మ, ఇక్కడ చాలా దూరం నడవాలి, నీకు తెలీదు, కూర్చో అంటూ వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. దాదాపు 2 ఫర్లాంగులు వెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్లో వెళ్ళి మళ్ళీ చాలా దూరం వెళ్ళి ముంబై వెళ్లే ఫ్లైట్ గేట్ దగ్గరికి వచ్చారు. ఫ్లైట్ రాగానే ముందుగా కాంతమ్మని ఆవిడతో పాటు శశాంక్ని పంపారు. కాంతమ్మని కిటికీ పక్కన సీట్లో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని కిటికీలోంచి ఆకాశం మబ్బులు అన్నీ బాగా కనిపిస్తాయి చూడు, 2 చెవులలో ఈ దూది పెట్టుకో
కొంతమందికి విమానం పైకి ఎగురుతుంటే చెవిపోటు వస్తుంది అని ఆవిడ నడుము చుట్టూ బెల్ట్ కట్టి, నీకేమైనా వికారం అనిపిస్తే నాకు చెప్పు అన్నాడు శశాంక్. సరే గాని ఈ బెల్ట్ ఎందుకురా అంది కాంతమ్మ. విమానం పైకెళ్తున్నప్పుడు కిందకు దిగుతున్నప్పుడు ముందుకు పడిపోకుండా ఉండటానికి అన్నాడు. అలాగా అంటూ మనం లోపలికి వస్తుంటే చిన్న గౌన్లు వేసుకుని నవ్వుతూ నిలబడ్డారు. వాళ్ళెవరు అంది. వాళ్లను ఎయిర్ హోస్టెస్లు అంటారు. మనకేదైనా అవసరం అయితే సహాయం చేస్తారు అని చెప్పాడు శశాంక్. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి శశాంక్ పక్కన కూర్చున్నాడు. వస్తూనే చేతిలో పుస్తకం పట్టుకొని చదవసాగాడు. మెల్లగా జనాలంతా వస్తున్నారు. కాంతమ్మ శశాంక్ మీద నుంచి వంగి, బాబూ ఎంతవరకు నీ ప్రయాణం అని అడిగింది. ఆ అబ్బాయి వింతగా చూసి సమాధానం చెప్పేలోపే శశాంక్ అతనికి సారీ చెప్పి కాంతమ్మ వైపు తిరిగి, ఇందులో ఉన్న వాళ్ళందరూ ముంబైకే వెళ్తారు, ఇది మధ్యలో ఎక్కడ ఆగదు, అలా ఎవరిని అడగకూడదు అన్నాడు. ఏదో మన ఊరు అబ్బాయి కదా అని అడిగాను అంది కాంతమ్మ. ఇంతలో ఫ్లైట్ బయలుదేరబోతున్న అనౌన్స్మెంట్ వచ్చింది. రికార్డెడ్ మెసేజ్ వెనకాతలు వస్తుంటే ఎయిర్ హోస్టెస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాక్షన్ చేస్తుంటే చూసి, అయ్యో అమ్మాయి ఇంత అందంగా ఉంది, పాపం మూగదా అని గట్టిగా అనబోతుంటే తన చేతితో ఆవిడ నోరు మూసి మెల్లగా వివరంగా చెప్పాడు శశాంక్. ఫ్లైట్ పైకి వెళ్ళాక ఆకాశాన్ని మబ్బులను దగ్గరగా చూసి కాంతమ్మ ఆనందాశ్చర్యాలకు లోనైంది. ప్రశాంతంగా ప్రయాణం సాగుతుంది. ఎయిర్ హోస్టెస్ వస్తే కాఫీ తీసుకున్నాడు ఇద్దరికి. కాఫీ చాలా బాగుందని మెచ్చుకుంది. అందరూ కామ్గా కూర్చోవడం చూసి, ఒకరితో ఒకరు మాట్లాడుకోరా, రైల్లో వెళ్తే అందరితో మాట్లాడుకుంటూ తెచ్చుకున్న ఫలహారాలు ఒకరికొకరు ఇచ్చుకుంటూ దిగుతున్నప్పుడు వాళ్ళను వదలలేక బాధపడుతూ వెళ్తాం. ఈ విమాన ప్రయాణం నాకేమీ నచ్చలేదు, ముంగి మూసులలా ప్రయాణం అంది. గంటన్నర ప్రయాణం తర్వాత ముంబై వస్తుందన్న అనౌన్స్మెంట్ విని కిటికీలోంచి బిల్డింగులు చూడమన్నాడు శశాంక్. వీల్ చైర్లో బయటికి తీసుకొచ్చాక లగేజీ తీసుకుని క్యాబ్లో కాంతమ్మతో శశాంక్ ఇంటితో పట్టాడు. దారిలో అంతా చూపిస్తూ చెబుతూ ఇంటికి చేరేటప్పటికి 12 అయింది. వీళ్ల ఫ్లాట్ 12వ అంతస్తులో ఉంది. శ్వేత తలుపు తీసి వీళ్ల రాక కోసం ఎదురు చూస్తుంది. రాగానే కాళ్లకు దండం పెట్టి, బాగున్నారా అమ్మమ్మ గారు, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని వస్తారా, మీ సామాను ఈ గదిలో పెడుతున్నాను, అక్కడే బాత్రూమ్ ఉంది, మీరు వచ్చేలోగా భోజనాలు ఏర్పాటు చేస్తాను అంది. 3 రోజులు గడిచాక కాంతమ్మ, అమ్మాయి ఏమీ తోచడం లేదు, ఈ బిల్డింగ్లో నీ స్నేహితులుంటే పిలు మన ఇంటికి అంది. ఏదో ముగ్గురితోనే పరిచయం ఉంది, వాళ్ళనే సాయంత్రం 4 గంటలకి టీకి రమ్మని చెప్తాను అంటూ ఫోన్ చేసింది వాళ్ళకి శ్వేత. వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఒకరు బెంగాలీ, ఒకరు తమిళు, మరొకరు మరాఠీ. శ్వేత కాంతమ్మను వాళ్లను ఒకరికొకరికి పరిచయం చేసింది. వాళ్ళ కాంతమ్మకు హిందీ వచ్చు కనుక ఏమీ ఇబ్బంది లేకపోయింది. ఊరు కాని ఊరిలో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి. దాదాపు 100 ఇళ్లున్నా ఒకరితో ఒకరికి పరిచయాలు లేవు. ఏదైనా కష్టం వస్తే ఎక్కడో ఉన్న మన వాళ్ళు రారు కదా, మీరే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అందరూ కలిసి స్నేహంగా ఉండాలి. మనకు తెలియనివి ఎదుటివారి నుంచి నేర్చుకొని మనకు తెలిసినవి వాళ్ళకి చెప్పాలి. ఉద్యోగాలతో తీరుబడి లేకపోతే నెలకొకసారైనా కలవాలి. మీకు తెలిసిన మరి కొంతమందిని ఆదివారం క్లబ్ హౌస్కి ఉదయం 10 గంటలకు తీసుకురండి, అందరం కలుద్దాం అంది కాంతమ్మ. అనుకున్నట్లుగా ఆదివారం అంతా క్లబ్ హౌస్లో కలుసుకున్నారు. కాంతమ్మ తను పాత చీరలతో అల్లిన డోర్ మ్యాట్స్, 2 క్రోషియాతో అల్లిన టేబుల్ మ్యాట్స్, సూదులు తీసుకొని వచ్చి చూపించి, ఎవరికైనా నేర్చుకోవాలనుంటే నేర్పుతానంది. నవంబర్ నెలవడం వలన ఉసిరికాయలతో ఆవకాయ పెట్టి చిన్న పౌచులలో వేసి అందరికీ ఇచ్చింది. పచ్చళ్ళు పెట్టడం కూడా నేర్పుతానంది. డోర్ మ్యాట్స్ పాత చీరలతో అల్లినవి అంటే అంతా ఆశ్చర్యపోయారు. 90 ఏళ్ల వయసులో ఆవిడ చురుకుదనం చూసి అందరూ దాది అంటూ మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలన్నారు. కాంతమ్మ వాళ్ళందరికీ డోర్ మ్యాట్స్, టేబుల్ మ్యాట్స్, క్రాస్ స్టిచ్ వర్క్ నేర్పింది. అంతేకాక దోసావకాయ, ఉసిరావకాయ, టమాటా మొదలైన నిల్వ పచ్చళ్ళు నేర్పి మరాఠీ వాళ్ల నుంచి జొన్న రొట్టెలు, పూరన్ పోలి నేర్చుకుంది. వాళ్ళు మనలాగా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చపాతీ కర్రతో ఒత్తి కాల్చి పాలలో ముంచుకొని తింటారు.
ఇలా అందరితో కలిసి ఆత్మీయురాలైపోయింది. 15 రోజుల్లో వెళ్ళిపోదామనుకున్న కాంతమ్మ అందరి బలవంతం మీద 1 రోజులు ఉండిపోయింది. శ్వేత 15 రోజులు అవగానే ఉద్యోగానికి వెళ్తూ రోజంతా ఉండే పనమ్మాయిని కాంతమ్మకు తోడుగా పెట్టింది. కాంతమ్మకు ఇంటి మీదకు ధ్యాస మళ్ళీ మనవణ్ణి పిలిచి, నేను హైదరాబాద్ వెళ్ళిపోదామనుకుంటున్నాను, రైల్లో తీసుకెళ్లి నన్ను దింపు అంది. సరేనని హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి సెకండ్ ఏసీలో రిజర్వేషన్ చేయించాడు. శ్వేత తేలిగ్గా ఉండే పూనా చీర చిన్న బార్డర్ది కొంది కాంతమ్మ కోసం. ముంబై సిఎస్టీకి వెళ్ళి రైలు ఎక్కాలి. దాదర్ కళ్యాణ్లో ఆగుతుంది, కానీ ఎక్కువసేపు ఆగదు. అందుకని రైలు ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయలుదేరుతుంది గనక పెద్దావిడితో సుఖంగా ఉంటుందని టాక్సీ అక్కడికి బుక్ చేశాడు శశాంక్. కాంతమ్మతో గడిపిన వాళ్ళంతా వచ్చి కాంతమ్మను దాది అంటూ కౌగిలించుకొని అందరూ రకరకాల బహుమతులు తీసుకొచ్చి, మీ వలన మేమంతా కలిసాం, మిమ్మల్ని మర్చిపోలేము అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలిచ్చారు. స్టేషన్కి వెళ్ళి రైల్లో బెర్తులు చూసుకున్నారు. బామ్మ, నేను పైన పడుకుంటాను, నువ్వు కింద పడుకో అన్నాడు శశాంక్. సరేలేరా, ఇంకా ఇప్పుడు 5:30 అయింది, రైలు ఎన్నింటికి బయలుదేరుతుంది అంది కాంతమ్మ. 6 గంటలకు అన్నాడు. ఇంతలో 60 దాటిన ఒక జంట సామానుతో వచ్చారు. వాళ్ళ అబ్బాయి కాబోలు సామానంతా సర్ది రైలు బయలుదేరుతుంటే దిగి, జాగ్రత్త అమ్మా నాన్న, పైకి ఎక్కుతున్నప్పుడు చూసుకొని ఎక్కండి, ఇంటికి చేరగానే ఫోన్ చేయండి అంటుంటే వీళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, కోడలు పిల్లల్ని అడిగామని చెప్పు అంటుండగా రైలు స్పీడ్ అందుకొని అతను కనుమరుగైపోయాడు. కళ్ళనీళ్లు తుడుచుకుంటున్న ఆవిడ్ని చూసి, మీ అబ్బాయా అని అడిగింది కాంతమ్మ. అవును బామ్మగారు, మనవలతో ఉండాలని వచ్చి 4 రోజులు ఉండి వెళ్తున్నాం, మనం ఇక్కడ ఉండలేము అని ఆవిడ అంటుంటే, అవునమ్మా, ఇదిగో వీడు నా మనవడు శశాంక్, దగ్గరుండి విమానంలో తీసుకొచ్చాడు, నాకేమీ నచ్చలేదు, ఎవ్వరూ మాట్లాడరు, అందుకే తిరుగు ప్రయాణం రైల్లోనే అన్నాను, అందుకే వాడు కూడా నాతో వస్తున్నాడు. నేను 15 రోజుల కోసమని వచ్చి 4 రోజులు ఉండిపోయాను. వీడి భార్య చాలా ప్రేమగా చూసుకుంది అంది కాంతమ్మ. శశాంక్, బామ్మ, నువ్వు వాళ్లతో కబుర్లు చెప్పుకుంటావుగా, నేను పైన పడుకొని పుస్తకం చదువుకుంటా అంటూ బెర్త్ ఎక్కుతుంటే, 8 కల్లా కిందకి దిగు, దిబ్బరొట్టి తిని పడుకుందువు గాని అంటూ వాళ్ల వైపు తిరిగి, ఒట్టి అమాయకుడండి మా మనవడు, మీరు కూడా హైదరాబాదే కదా అంటూ మాటలలో మునిగిపోయిన బామ్మను చూసి, ఆ కాలం వాళ్ల ప్రేమాభిమానాలు తలుచుకుంటేనే కళ్ళనీళ్ళు వస్తాయి అని శశాంక్ మనసులో అనుకుంటూ, భలే ఆలోచన వచ్చింది, బామ్మ బొంబాయి బయలుదేరిన దగ్గర నుంచి తిరుగు ప్రయాణం వరకు జరిగిందంతా కథలా రాసి ఈనాడు ఆదివారం పత్రికకు పంపిస్తాను అనుకుంటూ పుస్తక పఠనంలో లీనమైనాడు. ఇదండి బామ్మ బొంబాయి ప్రయాణం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.